సినిమాల్లో ఒక హీరో ఒక హీరోయిన్ అదే సక్సెస్ ఫార్ములా. కానీ ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఒక సినిమాలో ఇద్దరు కాదు, ముగ్గురు, నలుగురు, ఏకంగా 5గురు హీరోయిన్లు కనిపిస్తున్నారు. ఇది కేవలం గ్లామర్ డోస్ పెంచడానికేనా లేక పాన్ ఇండియా మార్కెట్ కోసమా? చూద్దాం ఇవాల్టి ఫిల్మీ ఫోకస్లో. సినిమాలో హీరో పక్కన ఒక హీరోయిన్ ఉంటే చాలు అనుకునే దర్శక నిర్మాతలు ఇప్పుడు ఒక హీరోకు ఇద్దరు, ముగ్గురు, నలుగురు హీరోయిన్స్ ని లైన్లో పెడుతున్నారు. ఇలా ఎక్కువ మంది హీరోయిన్స్ ని తీసుకోవడం నిజంగా స్టోరీ డిమాండ్ చేస్తోందా లేక సినిమా బిజినెస్ కోసమా? భారీ సోషో ఫ్యాంటసీగా తెరకెక్కుతున్న విశ్వంభరలో చిరంజీవి సరసన త్రిష మెయిన్ హీరోయిన్. ఆమెతో పాటు ఆషికా రంగనాథ్, సురభి పురాణిక్, మీనాక్షి చౌదరి, ఈషా చావ్లా ఇలా హీరోయిన్ల గుంపు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పైగా మౌని రాయ్ ప్రత్యేక గీతంతో మరింత గ్లామర్ జోడించనుంది. అంటే ఇన్ని పాత్రలు నిజంగా కథకు అవసరమా లేక ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే కమర్షియల్ గ్లామర్ ప్యాకేజీనా? సినీ మేకర్స్ మాత్రం ప్రతి పాత్రకు కథలో ప్రాధాన్యం ఉంది అంటున్నారు. 14 లోకాల నేపథ్యంలో సాగే ఫ్యాంటసీ ప్రపంచంలో ఒక్కో హీరోయిన్ ఒక్కో లోకాన్ని, ఒక్కో భావోద్వేగాన్ని పండిస్తుందని చెబుతున్నారు. అయితే ప్రేక్షకుల్లో మాత్రం మరో అభిప్రాయం వినిపిస్తోంది. స్టార్ హీరో సినిమా అంటే కథ కంటే ముందు గ్లామర్ లిస్ట్ తయారవుతోంది. పాత్రల బలం కంటే స్టార్ ఫేస్ల సంఖ్యకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు అనే చర్చ మొదలయ్యింది. ఒక హీరో 5గురు హీరోయిన్లు, కానీ చివరికి గుర్తుండేది ఎన్ని పాత్రలు కాదు, ఎంత బలమైన కథ అన్నదే. గతంలో కూడా భారీ తారాగణంతో వచ్చిన ఎన్నో సినిమాలు కథ బలహీనంగా ఉండటంతో బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయాయి. మరోవైపు ఒక్క హీరోయిన్ తో వచ్చిన ఎన్నో సినిమాలు కంటెంట్ తో చరిత్ర సృష్టించాయి. అందుకే ఇప్పుడు సినీ అభిమానులు అడుగుతున్న ప్రశ్న, హీరోయిన్ల సంఖ్య పెంచినంత మాత్రాన సరిపోదు, కథ ఆకట్టుకుంటేనే సినిమా గొప్పదవుతుంది. విశ్వంభర రిలీజ్ అయితే గానీ తెలియదు ఈ సినిమాకి హీరోయిన్స్ ఎంత అవసరమన్నది. ఒకప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే కథ, భావోద్వేగాలే ప్రధాన ఆకర్షణ. కానీ ఇప్పుడు ఆ ఫార్ములాలో కూడా మార్పులు కనిపిస్తున్నాయి. వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47లో శ్రీనిధి శెట్టి ప్రధాన కథానాయికగా నటిస్తుండగా నివేదా పేతురాజ్, పూజిత పొన్నాడ, దేవయాని శర్మ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అంటే యాక్షన్, పాన్ ఇండియా సినిమాలే కాదు, ఫ్యామిలీ డ్రామాల్లో కూడా మల్టీ హీరోయిన్ ట్రెండ్ బలపడుతోంది. అయితే ఇది కథలోని పాత్రల అవసరమా లేక ప్రతి వర్గం ప్రేక్షకులను ఆకట్టుకునే కమర్షియల్ లెక్కన అన్నదే ఇప్పుడు సినీ వర్గాల్లో జరుగుతున్న ఆసక్తికర చర్చ. వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ ఫోకస్. ఒకప్పుడు ఇద్దరు హీరోయిన్లు ఉంటేనే పెద్ద విశేషం. ఇప్పుడు ఒక్కో సినిమాలో 4, 5గురు స్టార్ హీరోయిన్లు కనిపిస్తున్నారు. ఇదంతా కథ ప్రకారమే జరుగుతోందా లేక పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేసే సరికొత్త బిజినెస్ ఫార్ములానా? పాన్ ఇండియా సినిమా అంటే ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ స్టార్ కాస్ట్ కూడా తప్పనిసరిగా మారిపోయినట్టే కనిపిస్తోంది. అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకాలో దీపికా పదుకొనే మెయిన్ లీడ్ హీరోయిన్ కాగా, రష్మిక మందన, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు అనే ప్రచారం జోరుగా సాగుతోంది. అంతేకాదు రమ్యకృష్ణ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. అంటే ఒక హీరోకు ఎదురుగా ఒక హీరోయిన్ కాదు, స్టార్ హీరోయిన్ల పరేడ్ కనిపించేలా ప్లానింగ్ జరుగుతోంది. అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. ఇంతమంది స్టార్ హీరోయిన్స్ ను ఒకే సినిమాలోకి తీసుకురావడం కథలోని పాత్రల బలం కోసమా లేక ఉత్తరాది, దక్షిణాది, ఓటీటీ, ఓవర్సీస్ ఇలా ప్రతి మార్కెట్ ను టార్గెట్ చేసే బిజినెస్ స్ట్రాటజీనా? సినీ మేకర్స్ మాత్రం ప్రతి పాత్రకు కథలో ప్రాధాన్యం ఉంది అని చెబుతున్నారు. కానీ ప్రేక్షకులు మాత్రం స్టార్ హీరోయిన్ల సంఖ్య పెరిగితే సినిమా రేంజ్ పెరుగుతుందా లేక బలమైన కథ ఉంటేనే పాన్ ఇండియా విజయం సాధ్యమా అని ప్రశ్నిస్తున్నారు. రాకా రిలీజ్ అయితే కానీ చెప్పలేం ఆ హీరోయిన్స్ ఎంత మేరకు అవసరమో. ఒకప్పుడు నారీ నారీ నడమ మురారిలో ఇద్దరు హీరోయిన్స్ మధ్య చిక్కుకున్న హీరో కథ ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు అదే తరహాలో శర్వానంద్ కూడా వరుసగా మల్టీ హీరోయిన్ ఫార్ములాను కొనసాగిస్తున్నట్టు కనిపిస్తోంది. రీసెంట్ గా వచ్చిన సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేసిన శర్వానంద్ ఇప్పుడు భోగిలోను అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హైతిలతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. అయితే ఇది కేవలం గ్లామర్ కోసమా లేక కథలోని 2 విభిన్న పాత్రల మధ్య నడిచే సంఘర్షణను చూపించడానికా అనేది ఆసక్తికరంగా మారింది. 1960s ఉత్తర తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు నేపథ్యంలో తెరకెక్కుతున్న భోగిలో అనుపమ పరమేశ్వరన్ విలేజ్ గర్ల్ సులోచన రాణిగా, డింపుల్ హయతి మందారం అనే పవర్ఫుల్ పాత్రల్లో కనిపించనున్నారు. ఒకరు అమాయకత్వానికి ప్రతిరూపమైతే మరొకరు తిరుగుబాటు స్వభావానికి ప్రతీకగా ఉండనున్నారు అని టాక్. అంటే ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు అంటే కేవలం రొమాన్స్ కోసమే కాదు,
కథలో 2 బలమైన కోణాలను చూపించేందుకే అని చిత్ర బృందం చెబుతోంది. ఇప్పుడు ప్రేక్షకులు కూడా అదే నిజమా లేక మరోసారి మల్టీ హీరోయిన్ కమర్షియల్ ఫార్ములానా అన్నది సినిమా విడుదల తర్వాతే తేలనుంది. టాక్సిక్ లో యష్ సరసన కియారా అద్వానీ, నయనతార, హుమా కురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ ఇలా 5 స్టార్ హీరోయిన్స్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఒక్కో హీరోయిన్ ఒక్కో భాషలో స్టార్ ఇమేజ్ ను తెచ్చిపెడుతోంది. దీంతో ఈ సినిమా కాస్టింగ్ చూసిన వాళ్ళు ఇది సినిమా కాస్టా లేక స్టార్ హీరోయిన్ల మేళానా అని చర్చించుకుంటున్నారు. సినీ మేకర్స్ మాత్రం ప్రతి హీరోయిన్ కు కథలో ప్రత్యేకమైన పాత్ర ఉంది అన్నట్టుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. కానీ మరోవైపు విమర్శకులు మాత్రం ఒక మంచి కథను చెప్పడానికి నిజంగా 5 హీరోయిన్లు అవసరమా లేక ప్రతి భాషలో మార్కెట్ పెంచుకోవడానికి స్టార్ ఫేసెస్ జోడిస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు. పాన్ ఇండియా పేరుతో స్టార్ కాస్టింగ్ పై ఆధారపడ్డం ఇప్పుడు కొత్త ట్రెండ్ గా మారింది అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు సినిమా బిజినెస్ కూడా పూర్తిగా మారిపోయింది. థియేట్రికల్, ఓటీటీ, శాటిలైట్, ఓవర్సీస్ ప్రతి మార్కెట్ కు ఒక స్టార్ ఫేస్ ఉండాలి అనే లెక్కతో కాస్టింగ్ జరుగుతోంది అంటున్నారు సినీ పండిట్స్. ఒక్కో హీరోయిన్ కు ఒక్కో ప్రాంతంలో ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవడమే ఈ మల్టీ హీరోయిన్ ఫార్ములా వెనక ఉన్న అసలు లెక్క అని సినీ వర్గాలు భావిస్తున్నాయి. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. అయితే చివరికి ప్రేక్షకుడు గుర్తుకు పెట్టుకునేది హీరోయిన్ల సంఖ్యను కాదు, కథను, పాత్రలను. భారీ తారాగణం ఉన్నా కంటెంట్ లేకపోతే ప్రేక్షకులు తిరస్కరించిన ఉదాహరణలు చాలానే ఉన్నాయి. మరోవైపు బలమైన కథతో వచ్చిన సినిమాలు తక్కువ క్యాస్ట్తోనూ చరిత్ర సృష్టించాయి. కాబట్టి టాక్సిక్ కూడా 5 హీరోయిన్లతో వార్తల్లో నిలుస్తుందా లేక 5 పాత్రలకు న్యాయం చేసే కథతో చరిత్ర సృష్టిస్తుందా అన్నది విడుదల తర్వాతే తేలనుంది. ఒకప్పుడు సినిమాల్లో స్టోరీ, స్క్రీన్ ప్లే, హీరో, హీరోయిన్, డైరెక్టర్లు మెయిన్ అట్రాక్షన్ గా ఉండేవారు. ఇప్పుడు హీరోతో పాటు ఎంతమంది హీరోయిన్లు ఉన్నారు అనేది కూడా స్పెషల్ అట్రాక్షన్ గా మారిపోయింది. రజనీకాంత్ నుంచి కార్తీ వరకు వరుసగా స్టార్ హీరోలు మల్టీ హీరోయిన్ ఫార్ములానే ఫాలో అవుతున్నారు. ఒకప్పుడు రజనీకాంత్ సినిమా అంటే కథకు తగ్గట్టుగా ఒక్క హీరోయిన్ చాలు అనుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ధర్మంలో సిమ్రాన్, రాశి ఖన్నాతో పాటు మరో కీలక మహిళ పాత్ర కోసం రుక్మిణి వసంత్ ఉండబోతోందనే ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో జైలర్ 2లో రమ్యకృష్ణ, విద్యా బాలన్, మీర్నా వంటి నటీమణులతో పాటు మరికొన్ని కీలక మహిళా పాత్రలు కనిపించనున్నాయి. అయితే ఎక్కువ మంది హీరోయిన్లు ఉంటేనే సినిమా సక్సెస్ అవుతుందా లేక ప్రతి పాత్రకు కథలో బలమైన ప్రాధాన్యం ఉండటమే సక్సెస్ సీక్రెటా అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. పాన్ ఇండియా మార్కెట్, విభిన్న భాషలు ప్రేక్షకులను ఆకట్టుకోవడం, కమర్షియల్ విలువ పెంచుకోవడం కోసం మల్టీ హీరోయిన్ ఫార్ములా ఫాలో అవుతున్నారు అనే అభిప్రాయం ఒకవైపు ఉంటే, కథ డిమాండ్ ఉంటేనే అలాంటి పాత్రలు వస్తాయి అని దర్శకులు చెబుతున్నారు. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా భారీ విజయాన్ని అందుకున్న సర్దార్ కు సీక్వెల్ గా వస్తున్న సర్దార్ 2లో ఈసారి యాక్షన్ తో పాటు గ్లామర్ డోస్ కూడా పెంచేశారు. కార్తీ సరసన మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్, రజేషా విజయన్ ముగ్గురు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సినిమా మేకర్స్ మాత్రం ప్రతి హీరోయిన్ పాత్రకు కథలో ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది అని చెబుతున్నా, ప్రేక్షకులు మాత్రం మరో కోణంలో చూస్తున్నారు. ఇప్పుడు స్పై థ్రిల్లర్ కైనా, ఫ్యామిలీ డ్రామాకైనా, పాన్ ఇండియా సినిమాకైనా మల్టీ హీరోయిన్ ఫార్ములా తప్పనిసరిగా మారిపోయిందా అని ప్రశ్నిస్తున్నారు. విజయ్ చివరి సినిమాగా రిలీజ్ అయిన జననాయగన్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రంలో పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ గా నటించగా, మమితా బైజు, ప్రియమణి కూడా కీలక పాత్రల్లో కనిపించారు. హీరో చుట్టూ 3 హీరోయిన్స్ పాత్రలు తిరగడం కాదు, కథను ముందుకు నడిపేలా ఈ 3 పాత్రలను దర్శకుడు తీర్చిదిద్దాడు. జననాయగన్లో యాక్షన్ మాత్రమే కాదు, బలమైన భావోద్వేగాలు, దేశభక్తి, రాజకీయ నేపథ్యం కూడా కలిసిపోయాయి. మాజీ పోలీస్ అధికారి వెట్రిగా విజయ్ దేశంలో మత కల్లోలాలు సృష్టించాలని చూస్తున్న అంతర్జాతీయ నేరగాడితో తలపడుతూనే భయంతో జీవిస్తున్న ఓ చిన్నారి జీవితంలో ధైర్యాన్ని నింపే గురువుగా కనిపించాడు. ఒకవైపు దేశాన్ని కాపాడే పోరాటం, మరోవైపు ఓ అమ్మాయి భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత. వీటితో కూడిన జర్నీయే జననాయగన్. ఇందులో 3 హీరోయిన్ల పాత్రలు కేవలం గ్లామర్కే పరిమితం కాకుండా కథను ముందుకు నడిపించేలా సినిమాని రూపొందించాడు దర్శకుడు హెచ్ వినోద్.